హాయ్ అండి, నా పేరు విజయ నిర్మల. జుట్టు పెరగడం మొదలైంది. వేరుశనగ తీస్తాము, ఆముదం తీస్తాము. పూర్గా మన ముందే తయారు చేసి ఇస్తున్నాడు. డేటా సైన్స్, పీజీ ఇన్ డేటా సైన్స్. డేటా సైన్స్ ద్వారా అంటే డేటా సైన్స్ అనేది ఎంఎస్సి చేయొచ్చా? ఎంఎస్సిలో డేటా సైన్స్ తీసుకొని 2 years కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ తీసుకుంటే మనకు ఉపయోగం ఉంటుందా? ఒకవేళ చేస్తే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? అండ్ లిస్ట్ ఆఫ్ టాప్ యూనివర్సిటీస్ ఎక్కడ చేస్తే మనకి త్వరగా ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంది? అండ్ తర్వాత వచ్చేసి మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో టాప్ కంపెనీస్ ఇండియాలో ఏమున్నాయి? సో ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది అసలు ఏంటి, దీని కథా కార్ఖానం, సో చాలా డీటెయిల్గా లిస్ట్ ఆఫ్ టాప్ యూనివర్సిటీస్. సో ఈ పీజీ చేయడం వల్ల ఎవరు ఎలిజిబుల్, ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, స్టార్టింగ్ ప్యాకేజెస్, దీని గురించి కూడా ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. జనరల్గా ఏంటి అంటే డేటా సైన్స్ అనేది అంత ఈజీగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా అంటే ఈజీ అనుకున్న వాళ్ళకి ఈజీ ఉంటుంది. కొంచెం ఈ అనలిటికల్ థింకింగ్, కోడింగ్ అంటే ఇదే కొంచెం భయపడే వాళ్ళకి మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. అండ్ ఇక్కడ బిఫోర్ గెట్టింగ్ టు ద టాపిక్, సో మన టాపిక్ వెళ్ళే ముందు ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఏంటి అంటే మనము ఏదైనా కోర్సు మనం చాలా వరకు ఎంతమంది డెఫినెట్లీ మనందరికి తెలిసి ఉండొచ్చు. డేటా అంటే మనం ఎంతవరకు మనం ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంపీసీ ఎందుకు తీసుకున్నాం, బైపీసీ ఎందుకు తీసుకున్నాం అంటే ఎవరో చెప్పారు కాబట్టి తీసుకున్నాం. బీటెక్లో కూడా మెకానికల్ కానీ, సివిల్ కానీ, ఈసీ కానీ, సిఎస్సి కానీ, లేకపోతే ఐటీ కానీ మోస్ట్ ఆఫ్ ది 80 కాదు 90%, ఐ విల్ సే 90 to 95% స్టూడెంట్స్ విల్ టేక్ నాట్ దేర్ ఓన్ డెసిషన్. అంటే వాళ్ళ ఓన్ డెసిషన్స్ కాదు, డెఫినెట్లీ పేరెంట్స్ డెసిషనో లేకపోతే రిలేటివ్స్, తెలిసిన వాళ్ళు, ఆల్రెడీ కొంత అనుభవం ఉన్న వాళ్ళు, కొంత ఈ విధంగా ఏంటి అంటే ఎవ్రీ వన్ విల్ టేక్ డెసిషన్ లైక్ దట్ ఓన్లీ. ఫ్యూచర్ ఎలా ఉంటుంది వాళ్ళు చెప్పేదాన్ని మనం ఓన్గా ఎవ్వరూ రీసెర్చ్ చేయరు. ఐ విల్ సే 98% పీపుల్ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, ఇది నేను మెకానికల్ చేస్తా ఉన్నా, మెకానికల్ చేస్తే నాకు ఫ్యూచర్లో జాబ్స్ ఉంటాయా లేవా అనేది, లేకపోతే సివిల్ చేస్తే, ఈసీ చేస్తే, లేకపోతే ఇంకొక కోర్స్ చేస్తే నాకు ఫ్యూచర్ ఉంటుందా అనే విషయాన్ని సొంతంగా రీసెర్చ్ చేసి డెసిషన్ తీసుకునే పరిస్థితి అలా మ్యాక్సిమం ఉండరు, చాలా రేర్ మాత్రమే ఉంటారు అలాగా. సో అలాంటి తప్పు మనము గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత కూడా చేయడం కరెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. సో అందుకనే మనము మార్కెట్ ఏంటి, మనం ఒక కోర్స్ తీసుకుంటున్నాం, ఒక డొమైన్ చేస్తున్నాం, ఒక హైయర్ స్టడీస్ చదవాలనుకుంటున్నాము, మార్కెట్ ఏంటో తెలుసుకోవాలి. అండ్ దెన్ కాల్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్వ్యూ కాల్స్ ఎలా ఉన్నాయి, మన ప్రొఫైల్ ఎలిజిబిలిటీ ఏంటి, ఎంత పర్సంటేజ్ ఉంటే దీనికి ఎక్కువ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి, కోడింగ్, తర్వాత కోర్స్ కరికులం, తర్వాత ఈ కోర్స్ నేర్చుకోవడానికి దానికి కావాల్సిన స్కిల్ సెట్స్, నాట్ దీస్ అంటే ఈ స్కిల్ సెట్స్ కాదు, ఏదో వాట్ యూఆర్ టాకింగ్ అబౌట్ కోడింగ్ పర్సంటేజ్, ఇవి కోడింగ్ అంతా నేర్చుకోగలుగుతాం, ఈ స్కిల్ సెట్స్ కాదు. మన కమ్యూనికేషన్ ఎలా ఉంది, మన బిజినెస్ అండర్స్టాండింగ్ మనం చేసుకోగలుగుతానా, లైన్ ఆఫ్ బిజినెస్ అండర్స్టాండింగ్ చేసుకునే కెపాసిటీ మనకు ఉందా లేదా, అండ్ అనలిటికల్ థింకింగ్ అనేది, సో ఇవన్నీ మనకు ఉన్నాయా లేదా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకొని దాన్ని బట్టి మనం ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి. అండ్ దెన్ డేటా సైన్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ కీవర్డే ఒక వైబ్రేషన్. డేటా సైన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రీసెంట్ డేస్లో ChatGPT వచ్చిన తర్వాత ఈ ఏ యొక్క యూసేజ్ అనేది చాలా పెరిగిపోయింది. సో ఇంకా యూసేజ్ పెరిగిపోయింది అండ్ అట్ ద సేమ్ టైం దీని గురించి ఇంకా మార్కెట్లో పాపులారిటీ అలా పెరిగిపోతూ వస్తూ ఉంది. సో దానికి సంబంధించి సరే డేటా సైన్స్ మనం నేర్చుకోవాలనుకుంటున్నాం. డేటా సైన్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే డేటా సైన్స్ ఫ్యూచర్ ఇస్ గుడ్, కానీ ఫ్రెషర్గా మనం ఎంట్రీ అవ్వడం అనేది కొంచెం కష్టమైన విషయమే. బట్ స్టిల్ మనము కష్టపడితే సాధ్యంగా ఏదో ఉండదు అంటారు కదా, అలా అయితే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది, జాబ్స్ కూడా వస్తాయి. స్టార్టింగ్ ప్యాకేజ్ కొన్ని భారీగా ప్యాకేజీలు అనేవి ఉంటాయి. సరే దీని గురించి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ తెలుసుకునే ముందు టాప్ 10 డేటా సైన్స్ సంబంధించిన యూజ్ చేసే కంపెనీస్ గురించి మనం మాట్లాడుకుంటే, వాటిలో శాలరీస్ ఎలా మనం తెలుసుకుంటే, దానికి సంబంధించి తర్వాత మన ఎలిజిబిలిటీ ఎన్ని ఇయర్స్ ఉంటుంది అండ్ ఎంత మనం డబ్బులు కట్టేది ఉంది, సో అండ్ ఎక్కడెక్కడ ఉంది, ఆన్లైన్ ఉందా, ఆఫ్లైన్ ఉందా, ఈ డీటెయిల్స్ అన్నీ మనం తెలుసుకుందాం. అయితే ఫస్ట్ ఏంటి అంటే టాప్ 10 డేటా సైన్స్ యూజ్ చేసే కంపెనీస్ లిస్ట్ వచ్చేసి ఎక్సెన్చర్ అనలిటిక్స్, ఫ్రాక్టల్, స్విగ్గీ, లేటెంట్ వ్యూ, జెన్పాక్ట్, ద మ్యాప్ కంపెనీ, ఎంయూ, సిగ్మా, ఐబిఎం, ఒరాకిల్ ఇవి ఉన్నాయి. అండ్ ఎక్సెన్చర్లో 10,50,000 దాకా ఉంది యావరేజ్, ఫ్రాక్టల్ అనలిటిక్స్లో అరౌండ్ 17 lakhs ఉంది, స్విగ్గీలో 22 lakhs ఉంది,
అండ్ యావరేజ్ స్విగ్గీలో 22 lakhs ప్యాకేజ్ అనమాట. లేటెంట్ వ్యూ వచ్చేసి 9,46,000 దాకా ఉంది. జెన్పాక్ట్ వచ్చి 9,88,000 ఉంది. ద మ్యాథ్ కంపెనీ అరౌండ్ 10,20,000 దాకా ఉంది. IBM వచ్చి 6 lakhs ఉంది. వరాకిల్ వచ్చి 14,98,000 దాకా ఉంది. రైట్, బాగానే ఉంది. సో బాగానే ఉందని మీరు బాగానే చెప్పారు. డేటా సైన్స్ 2023 ప్రకారం ఫీచర్స్ ఎలా ఉన్నాయి అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది మనం చూసుకుంటే, MSc ఇన్ డేటా సైన్స్ ఇది వచ్చేసి కోర్స్ లెవెల్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ PG కిందకు వస్తుంది. అండ్ ఇది యావరేజ్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. యావరేజ్ చూసుకుంటే 2 to 4 lakhs ఉంది ఆఫ్లైన్ అయితే. ఆన్లైన్ అయితే 1 lakh నుంచి 2.6 lakhs దాకా అయితే ఉంది. అండ్ దాని తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే హూ కెన్ లెర్న్ అంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ IT, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, స్టాటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద కోర్ సబ్జెక్ట్స్ అయి ఉండాలి. అండ్ మినిమం 50% ఈక్వలెంట్ అనేది, ఈ 50% అనేది మినిమం అనేది రిక్వైర్డ్ ఉండాలి. అంటే డిగ్రీ, ఎనీ డిగ్రీలో ఎనీ డిగ్రీ అంటే వాళ్ళు ఎవరు IT, కంప్యూటర్ సైన్స్ ఉన్న వాళ్ళు మాత్రం 50% ఆఫ్ మినిమం, అంటే కంప్యూటర్ సైన్స్ కానీ BA IT వీళ్ళు IT, ECE అండ్ వీళ్ళు మినిమం 50%తో పాస్ అయి ఉండాలి. డెఫినెట్లీ 60% పైన ఉంటుంది. ఎందుకంటే మినిమం మనము ఇంటర్నల్స్ ఎగ్జామ్స్ పాస్ అయినా కానీ మనం 60% అనేది ఈజీగా వస్తుంది. అండ్ దెన్ ఇది డ్యూరేషన్ వచ్చేసి 2 years ఉంటుంది ఆఫ్లైన్ అయితే. ఆన్లైన్ అయితే 1 to 2 years ఉంటుంది. డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ టు యూనివర్సిటీ. అండ్ జాబ్ ప్రొఫైల్స్ విషయానికి వస్తే డేటా సైన్స్ ఆర్కిటెక్ట్, డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్, BA డెవలపర్ అండ్ అప్లికేషన్ ఆర్కిటెక్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ తర్వాత వెరీ ఇంపార్టెంట్ లిస్ట్ ఆఫ్ టాప్ యూనివర్సిటీస్ గురించి మాట్లాడుకుంటే, లిస్ట్ ఆఫ్ ఇందాక మాట్లాడుకుంది టాప్ కంపెనీస్, టాప్ డేటా సైన్స్ కంపెనీస్ గురించి మాట్లాడుకున్నాం. లిస్ట్ ఆఫ్ టాప్ డేటా సైన్స్ ప్రొవైడ్ చేసే యూనివర్సిటీస్ గురించి మాట్లాడుకుందాం మనం. సో అది వచ్చేసి చండీగఢ్ యూనివర్సిటీ విచ్ ఈస్ 2 years ఆన్లైన్ ఉంటుంది, 1,20,000 దాకా ఉంటుంది. అండ్ మణిపాల్ యూనివర్సిటీ జైపూర్ 2 year ఉంటుంది, 2,60,000 దాకా ఉంది. విట్ వచ్చేసి 2,60,000 దాకా ఉంది. అన్నీ కూడా 2 years ఉన్నాయి. క్రిస్టి యూనివర్సిటీ వచ్చి బెంగళూరు వచ్చేసి 1,70,000 ఉంది. సస్రా యూనివర్సిటీ తంజావూరు వచ్చి 80,000 ఉంది. MIT యూనివర్సిటీ నోయిడా వచ్చేసి 1,22,000 ఉంది. గీతం వచ్చేసి 2,50,000 ఉంది. విశాఖపట్నంది. లయోలా కాలేజ్ చెన్నై వచ్చేసి 85,000 ఉంది. ఫర్జూజన్ కాలేజ్ ప్యూనే వచ్చేసి 2,03,000 దాకా ఉంది. కళాశ్రీలింగం యూనివర్సిటీ తమిళనాడు వచ్చేసి 1 lakh దాకా ఉంది. సరే, బాగానే ఉందండి. మేము ఇది నేర్చుకుంటే మనకి టాప్ కంపెనీస్ విచ్ ఆర్, అంటే ఇందాక చెప్పిన దానికంటే ఇవి వేరే కంపెనీస్, అనదర్ 10 companies I will say, another companies which are recruiting data scientist or data science వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకునేది. అండ్ దెన్ వాళ్ళ విషయానికి వస్తే ఎక్సెంచర్, ఎంఫసిస్, అమెజాన్, వాల్మార్ట్, ఇన్ఫోసిస్, ఫ్లిప్కార్ట్, టెక్ మహీంద్రా, డెల్, కొలాబరా టెక్నాలజీస్, రిలయన్స్, విప్రో, HCL, IBM ఇండియా, క్యాప్జెమినీ, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. వీటిలో ఇంకా మనము డీపర్ లెవెల్కి వెళ్ళి దీనికి సంబంధించిన టూల్స్ విషయానికి వస్తే ఏమేమి టూల్స్ నేర్చుకోవాలి దీంట్లో అంటే దీంట్లో సబ్జెక్ట్స్. అండ్ మీరు ఈ సబ్జెక్ట్స్ అనేది తెలుసుకోండి. ఒక్కొక్క సబ్జెక్ట్లో మీరు ఒక్కొక్క ఎక్స్పర్ట్ అండి. ఇది నేర్చుకుంటే ఈ PG చేస్తే మీరు యూ కెన్ ఎంటర్ ఇంటూ చాలా ఉద్యోగాలు. అంటే ఒక్క PG డేటా సైన్స్ మీద PG చేస్తే మీరు చాలా సబ్జెక్ట్ మీకు అవుతాయి, చాలా మల్టిపుల్ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ పైథాన్, వాటిలో పైథాన్ ఆర్ అంటే రూబీ, SQL, జావా స్క్రిప్ట్ అండ్ NLP ఇవన్నీ సబ్జెక్ట్స్ అండి. సబ్జెక్ట్స్ కవర్ అయ్యేది ఈ MSc డేటా సైన్స్లో. ట్యాబ్లూ, అపాచీ స్పార్క్, అపాచీ హడూప్, పవర్ BI, SPSS, టిప్కో అండ్ మైక్రోసాఫ్ట్ అజూర్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండ్ స్నోఫ్లేక్ క్లౌడ్ డేటా ప్లాట్ఫామ్, కుబర్నెటిస్, క్లిక్సెన్స్ ఇవన్నీ డేటా సైన్స్ సంబంధించిన కొన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యేది. అండ్ ఇంకా దీంట్లో స్పెషలైజేషన్స్ కూడా నేను చేయాలి అంటే దాంట్లో మళ్ళీ స్పెషలైజేషన్ చేయాలి అనుకుంటే డేటా మైనింగ్, స్టాటిస్టికల్ అనాలిసిస్, బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ స్ట్రాటజీ మేకింగ్, డేటా ఇంజనీరింగ్ అండ్ డేటా వేర్ హౌసింగ్, డేటా విజువలైజేషన్, డేటా మేనేజ్మెంట్ అండ్ డేటా ఆర్కిటెక్చర్, ఆపరేషన్స్ అండ్ రిలేటెడ్ అండ్ డేటా అనాలిసిస్, మెషిన్ లెర్నింగ్ అండ్ కాగ్నిటివ్ స్పెషలిస్ట్, మార్కెట్ డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, డీప్ లెర్నింగ్ ఇవన్నీ కూడా దానికి సంబంధించిన డిఫరెంట్ స్పెషలైజేషన్స్. మళ్ళీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు ఈ డేటా సైన్స్లో ఈ పీజీ అప్పుడు చేసే డేటా సైన్స్లో ఇంకొక విషయం ఇక్కడ చేయడం కరెక్ట్. దీంట్లో కూడా ఏంటి అంటే రైట్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ డేటా సైన్స్లో ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవడం కొంచెం కష్టం, బట్ స్టిల్ మంచి ఫ్యూచర్ ఉంటుంది ఒకవేళ తెచ్చుకోగలిగితే. కానీ చిన్న చిన్న ఇన్స్టిట్యూట్లో హైదరాబాద్, అమీర్పేట్, ఈవెన్ మాదాపూర్ లేకపోతే వేరే యూనివర్సిటీ వేరే చిన్న చిన్న ఇన్స్టిట్యూట్లో పెద్ద ఇన్స్టిట్యూట్స్లో కోచింగ్ సెంటర్లో మాత్రం డేటా సైన్స్ అనేది చెయ్యకండి. దెర్ ఈజ్ నో
యూజ్ ఎట్ ఆల్. ఎందుకంటే డేటా సైన్స్ అనేది ల్యాబ్ అనేది చాలా అవసరం. మీరు యూనివర్సిటీ జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఆ యూనివర్సిటీ ఎగ్జామ్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్ కంపల్సరీ ఉంటుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా కన్ఫర్మేషన్ అయినాక బిఫోర్ పేయింగ్ ద ఫీ వెళ్ళి ల్యాబ్స్ అనేవి చెక్ చేసుకోవాలి. కొన్ని కోర్సెస్కి ల్యాబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంతేగాని చిన్న చిన్న కోచింగ్ సెంటర్లో చిన్న కానీ పెద్ద కానీ కోచింగ్ సెంటర్లో మీరు చేసే డేటా సైన్స్ అనేది కోర్స్ అనేది వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా చెప్పలేరు, పాసిబిలిటీస్ ఉండవు. సో నేర్చుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీ డబ్బులు మీ ఇష్టం. ఎందుకంటే అదే 80,000కి అదే ₹1,00,000 హైదరాబాద్లో ఒక చిన్న కోచింగ్ సెంటర్లో కూడా డేటా సైన్స్ అనేది అదే కాస్త చెప్తా ఉన్నారు. అండ్ సెయింగ్ దట్ దే ఆర్ గుడ్, బట్ ఐ డోంట్ థింక్ సో. But please think about this, then take decision accordingly. Thank you. This is Raj signing off. COC Guidance Private Limited, one-stop solution for algebra-oriented courses. Thank you.